డైలీ టేస్ట్ ది డైలీ. నేటితో జూబ్లీ హిల్స్ ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితాలు తెలపనుంది. ఇక ఈ నేపథ్యంలో సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. చలికాలంలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంది. 3 పార్టీల ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక 14న వెలువడే ఫలితం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఇక ఈ రోజు సాయంత్రంతో ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడనుంది. ఇక 11న పోలింగ్, 14న రిజల్ట్స్ ఉండబోతున్నాయి. అయితే ఉప ఎన్నిక బరిలో 58 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే ఏం జరుగుతుందన్న ఆసక్తి కూడా మరోపక్క నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో తెరపడనుంది ప్రచారానికి. సో రాజకీయ పార్టీలు అన్ని కూడా తమ అవకాశాల మేరకు విస్తృతంగా గత కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి గడప గడప తిరుగుతూ కూడా తమ ప్రచారాన్ని హోరెత్తించారు. సో ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఈ రంగంలోకి దిగడం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశమైంది. గతంలో మనం హుజురాబాద్ తర్వాత మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఇలాంటి పొలిటికల్ హీట్ ఉందో, రాజకీయ వాతావరణం ఉందో తెలంగాణలో ఉండేదో, ఇప్పుడు అలాంటి పరిస్థితి మరొకసారి ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉప ఎన్నిక తర్వాత ఈ అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలకు ఆస్కారం ఉందని ఒక చర్చ తెలంగాణలో రాజకీయాల్లో జోరుగా కొనసాగుతూ ఉంది. ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా దాని సంబంధించి ప్రధాన పార్టీలో 3 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 ప్రధాన పార్టీలో ఏ పార్టీ గెలిచినా ఓడినా దాని పర్యావసనాలు రాజకీయంగా అనేక కీలక మలుపులు తిరిగే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మొత్తంగా కూడా ఈ యొక్క రాజకీయ ప్రచారానికి తెరపడు. సో ఇక లోపల మొత్తం సంబంధించి రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఓటర్లతో ఆశించడానికి అనేకమైనటువంటి ప్రలోభాలకు తెరలిచ్చే అవకాశం ఇప్పటికే మనకు అంటే జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రధాన పార్టీలన్నీ కూడా ఓటర్లకు నగదు పంపిణీ కూడా చేసింది. సో 2000 నుంచి 3000 వరకు కూడా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని బస్తీలో ఏకంగా 5,000 సంబంధించి 5,000 కూడా ఓటుకు ఇస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఈ రోజు ప్రచారం ముగియడంతో ఇక సాయంత్రం ఈ రోజు రాత్రి నుంచి మొత్తంగా ప్రలోభాలు పెట్టే పర్వానికి తెరలేసే అవకాశం కనబడుతూ ఉంది. సో మంగళవారం పోలింగ్ జరగనుంది. అదే సందర్భంలో శుక్రవారం నాడు 19వ తేదీ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి ఫలితాలు రాబోతున్నాయి. సో మొత్తంగా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన జోరుగా చేస్తున్నారు. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల మద్దతు, నియోజకవర్గం ప్రజల మద్దతు ఎవరికి, ఏ పార్టీ ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. సో గత కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం సీఎం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర కీలక నాయకులు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో ఏ ఉప ఎన్నికల్లో కూడా అంత స్థాయిలో ఆ స్థాయిలో చేసిన సందర్భం అలాంటిది సీఎంతో ముఖ్య నాయకులు, మంత్రులంతా కూడా ఇక్కడే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం, గెలిపే లక్ష్యంగా కూడా పావులు వ్యూహాలు రచించడం కూడా చేస్తున్నారంటేనే ఉప ఎన్నికను ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ సంబంధించి కూడా అదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదే విధంగా మాజీ మంత్రి ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలందరూ కూడా జూబ్లీ సంబంధించి నియోజకవర్గంలో మోహరించి గడప గడపన కూడా ఒక ప్రచారాన్ని నిర్వహించారు. సో మొత్తంగా కూడా ఒక వైపేమో కాంగ్రెస్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ టైంలో
ఆ తెలంగాణకు సంబంధించి అదే సందర్భంలో రాష్ట్రంలో ఈ కేసీఆర్ ఫ్యామిలీ అనేకమైనటువంటి అవినీతికి పాల్పడింది అని చెప్పేసి ఒక కాంగ్రెస్ ఇటు ప్రచారాన్ని నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూ ఉంది. సో ఆరోపణలు చేసుకునే కాంగ్రెస్ హయాంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాము. 6 క్యాంటీన్లతో అనేకమైన సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెడుతున్నాము. సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమాలను చూసి తమకు ఓటేయాల్సిందిగా కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలందరూ ప్రచారంలో ఇవే అంశాలు ప్రస్తావిస్తారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ వచ్చి అధికారంలో 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారెంటీలు అన్నారు, కనీసం వాటి ఊసే లేదు. ఒకవైపు హైదరాబాద్ తో బుల్డోజర్ తీసుకొచ్చి ఇంటిని కూడా కొడుతున్నారు అని చెప్పేసి అదే సందర్భంలో మొత్తంగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ మొత్తం తెలంగాణ అభివృద్ధిని కుంటుపడేలా చేసింది. సో మొత్తం కమిషన్లు, ఒకవైపు మంత్రుల ఇష్టానుసారంగా కూడా వ్యవహారాలు నడిపిస్తున్నారు. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో 10 ఏళ్ల పాటు శాంతి భద్రతలు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఇతర పారిశ్రామిక రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో #1 పొజిషన్ లో ఉన్నది. ఇప్పుడు మొత్తం అధాపాతాళానికి పోయింది కాంగ్రెస్ హయాంలో. సో సీఎం రేవంత్ రెడ్డి పాలవ్యక్తంగా ఉందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. మరో బీజేపీ కూడా 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కూడా అదే స్థాయిలో మండిపడుతూ ఉంది. సో మొత్తంగా కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వీలంత వరకు ఓటర్ను ఆక్రమించ అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేశారు. సో ఏదేమైనా అక్టోబర్ ఈ నెల 11వ తేదీన మంగళవారం జరిగే ఉప ఎన్నికల్లో ప్రజలు మరి ఎవరికి ఓటేస్తారు ఏందనేది మాత్రం 14వ తేదీన ఫలితాల్లో తేలనుంది. సో మొత్తంగా కూడా ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సో ప్రధాన పార్టీ కూడా అయినప్పటికీ కొంతమంది అక్కడ ఎవరైతే స్వతంత్రులు కూడా బరిలో దిగబోతున్నారు. సో వారిలో ముఖ్యంగా నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ట్రిబుల్-ఆర్ సంబంధించి ఇతర సంబంధించి కొంతమంది ఎవరైతే ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వం వల్ల తమకు నష్టం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వము తమకు నష్టం జరుగుతుందని ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరూ కూడా ఈ ఉప ఎన్నికల స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలో దిగుతున్నారు. అదే సందర్భంలో వీటితో పాటు కొంతమంది కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బరిలో ఉన్నారు. సో మొత్తంగా ఏదేమైనా ఈ ఉప ఎన్నిక మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. సో ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరమైంది. ప్రధానంగా మాత్రం అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్యనే తీవ్ర పోటీ నెలకొంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. సో మరి ఆ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య కూటపట్టి ఉంది. ఇది కేవలం పార్టీలే కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డికి, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు ఇప్పుడు ఈ యొక్క ఉప ఎన్నిక పెద్ద సవాల్గా మారిపోతా ఉంది. గెలిపించుకోకపోతే ఒక రకంగా వాళ్ళకు వ్యక్తిగతంగా రాజకీయంగా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది నేతలు, మంత్రులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆ సీఎం రేవంత్ రెడ్డి మాటను లెక్క చేయడం లేదనేది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఒక చర్చ ఉంది. ఒకవేళ గనక ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఆ మంత్రులకు మరింత సీఎం రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే విధంగా, ఇరుకున పెట్టే విధంగా కూడా వ్యవహరిస్తారు అని చెప్పేసి ఒక చర్చ ఉంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక పార్టీ మరింత ఫుల్ ఫ్లెడ్జ్ గా తన చేతిలోకి తీసుకొని ఎవరైతే తన మాట వినని మంత్రులు ఉంటారో వాళ్ళ విషయంలో చాలా కట్టగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. పార్టీ నేతలు కూడా కొత్త సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అతనికి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికను గెలిపించుకుంటే మాత్రం అతని మాట పార్టీలో అతని మాట మరింత బలోపేతం, అతను తీరు, అదేవిధంగా అతని పార్టీకి సంబంధించి అతను మొత్తం కూడా మరింత స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. అధిష్టానం కూడా అతనికి మరింత ఫ్రీ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా కూడా గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, అదే సందర్భంలో ఓడితే మరో రకంగా కూడా ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి 2 రకాలుగా గెలిస్తేనేమో పార్టీలో అతని
పరపతి మరింత పెరిగి అదే సందర్భంలో అతనికి మరింత ఫ్రీడమ్ వచ్చేసి ఆ పార్టీని ఖచ్చితంగా తన గుప్పు చేపట్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఓడితే మాత్రం చాలా రకంగా మంత్రుల నుంచి తర్వాత కీలక నేతల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం పడుతుంది. ఇప్పుడు అదే సమయంలో ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈ కేటీఆర్ పెద్ద పరీక్షగా మారబోతా ఉంది. గెలిస్తే మాత్రం అతనికి పార్టీలో ఇప్పటికే తిరుగులేదు. అదే సందర్భంలో తొలిసారిగా కేటీఆర్ ఆబ్సెన్స్ లో ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నిక ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి పాటు అంత మంత్రులు మోహరించిన అన్ని తానే వ్యవహరించాడు కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే కేటీఆర్ కు నెక్స్ట్ లెవెల్ ఇప్పటికే షాడో సీఎం గా ఉన్నాడు. సో ఒకవైపు నెక్స్ట్ బీఆర్ఎస్ కనుక అధికారానికి వస్తే ఖచ్చితంగా ఇక సీఎం కేటీఆర్ అవుతాడనేది కూడా పార్టీకి ఒక క్లియర్ కట్ మెసేజ్ వెళ్లే అవకాశం ఉంది. సో కేసీఆర్ తెర వెనుక ఉన్న కేటీఆర్ అన్ని చేసుకోగలుగుతాడు, అన్ని చూడగలుగుతాడు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా కూడా బీఆర్ఎస్ తరఫున రంగంలో దిగే అవకాశం కనబడతాం. అదే సందర్భంలో ఓడితే మాత్రం విత్ ఇన్ ద పార్టీ నుంచి అనేకమైనటువంటి ఇంటర్నల్ గా విమర్శల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ సంబంధించి అన్ని తానే చూసుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఓటమికి సంబంధించి బాధ్యత కూడా కేటీఆర్ వహించాల్సి ఉంటుంది. సో రీసెంట్ గా మన ఎడిటర్ భరత్ గారు చేసిన ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ ఓడితే బాధ్యత నాదే అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తంగా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కి చాలా అత్యంత పరీక్షా సమయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో బీజేపీ కూడా ఇప్పటికే అంతా కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకునే ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఓడితే మాత్రం కనీసం అంటే మంచి ఓట్లు సాధించకపోతే ఒక గౌరవప్రదమైన ఓట్లు కనుక బీజేపీకి రాకపోతే మాత్రం ఖచ్చితంగా కిషన్ రెడ్డిపై ఇప్పటి వరకు బాహాటంగానే కొంత ఇంటర్నల్ గా ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో దానికి మరింత కూడా కిషన్ రెడ్డి ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.